ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాం. ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు, వాక్యను నిర్లక్ష్యం చేయొద్దు, దేవునికి దూరంగా ఉండవద్దు, దేవునికి దూరం అయ్యే పనులు ఆ కార్యక్రమంలో ఉండవద్దు. మరి దేవునికి అయిష్టమైన వదిలిపెట్టి దేవుని అక్కడ సమీపంగా ఉంది కాబట్టి సిద్ధపడిన కన్యకులు ఏ విధంగా అయితే నీరును కలిగి ఉన్నారు, వాళ్ళతో వారి జీవితాలను వెలిగించుకుని ఆత్మీయ జీవితాల్లో ఏసే రాత్రి వరకు వచ్చే ఆ వరుడు కొరకు సిద్ధపడి ఉన్నారు. మనమందరం కూడా క్రైస్తవుడిగా ఆయన రాక సమీపంగా ఉందని గమనించి అపాయకరమైన దినాల్లో ఉన్నామని గమనించి ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టగా పైన వాటిని వెలిపేవారుగా ఉండాలని ప్రభు ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. ప్రభు రాకడ సమీపంగా ఉంది. యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడమే కాదు, యేసు క్రీస్తుని నిత్యము కూడా ఆరాధింపబద్ధులై ఉన్నాము. ఇప్పుడు మనము ఇష్టమైన కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాము. యేసును రక్షకుడిగా అంగీకరించడానికి ప్రభుత్వాలు చట్టాలు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ ధైర్యంగా క్రైస్తవులు యేసు ప్రభువుని ప్రజలు యేసు బిడ్డగా జీవించడానికి నువ్వు ధైర్యంగా